హాయ్ ఫ్రెండ్స్, మనుషులు చాలా ఏళ్ల వరకు భూమి యొక్క ఉత్తర భాగంలోనే జీవించారు. చాలా వరకు దేశాలు, ఖండాలు అన్నీ కూడా భూమికి ఉత్తర భాగంలోనే ఉన్నాయి. ఒకానొక సమయంలో భూమికి దక్షిణ భాగంలో ఏముంది అని ఎవరికీ తెలియదు. అప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా లాంటి ప్రాంతాలున్నాయని ఎవరికీ తెలియదు. వాటిని ఇంకా కనిపెట్టలేదు. అందుకే ఆ కాలంలో భూమికి ఉత్తర వైపు భారం ఎక్కువగా ఉండటం వల్ల బ్యాలెన్స్ అవ్వక భూమి తిరగబడుతుందేమో అని అనుకునేవారు. ఆ కాలంలో ప్రజలు ఇలానే ఆలోచించేవారు. భూమిని బ్యాలెన్స్ చేయడానికి దక్షిణ భాగంలో ఏదైనా ఖండం ఖచ్చితంగా ఉండాలి అనుకున్నారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి మ్యాథమెటికల్ ప్రూఫ్ లేదు. అయినా కానీ అప్పట్లో కొందరు యూరోపియన్స్ కలిసి దక్షిణ భాగంలో ఉండాలి అనుకున్న ఒక ఇమాజినరీ ఖండానికి నామకరణం చేశారు. ఆ ఇమాజినరీ ఖండానికి టెర్రా ఆస్ట్రేలియస్ ఇన్కాగ్నిషియా అని పేరు పెట్టారు. ఈ పేరుని లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. దాని అర్థం అన్నోన్ సౌత్ ల్యాండ్. ప్రపంచంలో ఇది ఎలాంటి ఖండం అంటే దీన్ని కనిపెట్టక ముందే పేరు పెట్టేశారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ ఆస్ట్రేలియస్ వర్డ్ ఆస్ట్రేలియాగా మారింది. ఆ తర్వాత ఒక దేశానికి పేరుగా మారింది. ఈ దేశం ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండేది. అక్కడ ఉండే ప్రజలు కూడా ప్రపంచానికి దూరంగా ఉండేవారు. అయితే ఒకరోజు సడన్గా కెప్టెన్ జేమ్స్ కుక్ అనే బ్రిటిష్ యూరోపియన్ ఈ కొత్త ప్రపంచం వైపు అడుగులు వేశాడు. అతను తన కళ్లతో ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడు. అక్కడి మనుషులు చాలా వింతగా ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి వేరుగా ఉన్నారు. కెప్టెన్ జేమ్స్ కుక్ ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియస్ ఇన్కాగ్నిషియా వెతకడానికి బయలుదేరలేదు. ఇంగ్లాండ్ నేవీ HMS ఎండీవర్ అనే షిప్ని కెప్టెన్ జేమ్స్ కుక్ ఇచ్చింది. వేరే ఒక ఉద్దేశంతో కెప్టెన్ జేమ్స్ కుక్ని ఇంగ్లాండ్ నుంచి పంపించారు. నిజానికి 1769 జూన్ నెలలో సూర్యుడికి మధ్యలో శుక్రగ్రహం ట్రాన్సిట్ అవ్వాల్సి ఉంది. ట్రాన్సిట్ అంటే భూమి మరియు సూర్యుడికి మధ్య బుధుడు, శుక్రుడు వచ్చినప్పుడు సూర్యుడికి మధ్య నుంచి ఒక బ్లాక్ స్పాట్ మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని ట్రాన్సిట్ అంటారు. శుక్రగ్రహం యొక్క ఈ ట్రాన్సిట్ ప్రతి 243 సంవత్సరాలకి 2 సార్లు కనిపిస్తుంది. ఆ సమయంలో ఉన్న సైంటిస్టుల దగ్గర గ్రహాల మధ్య ఉండే దూరానికి సంబంధించి సరైన క్యాలిక్యులేషన్ ఉంది. అందుకే ట్రాన్సిట్ చూడటం చాలా సులభం అవుతుంది. 1769 జూన్ నెలలో శుక్రగ్రహం యొక్క ఈ ట్రాన్సిట్ దక్షిణ పసిఫిక్ ఓషన్ వైపు కనపడాల్సి ఉంది. ఈ విషయం గురించి సైంటిస్టులకి బాగా తెలుసు. సైంటిస్టులు ఈ ట్రాన్సిట్ ద్వారా సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాల మధ్య దూరం తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ సమయంలో ఖగోళ శాస్త్రవేత్తల దగ్గర కేవలం 6 గ్రహాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండేది. అప్పటికింకా యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలని కనిపెట్టలేదు. ప్లూటో గ్రహం గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. భూమికి గురుగ్రహానికి మధ్య ఉన్న దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం కంటే 5 రెట్లు ఎక్కువ అని సైంటిస్టులు అనుకునేవారు. కానీ ఈ దూరం కిలోమీటర్స్లో ఎంత ఉంటుందో అన్న విషయం మాత్రం వాళ్ళకి తెలియదు. ఎన్నో సంవత్సరాలకి జరిగే ట్రాన్సిట్ ద్వారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలని సైంటిస్టులు ఎదురు చూస్తున్నారు. అందుకే కెప్టెన్ జేమ్స్ కుక్తో పాటు 4 సైంటిస్టులని ఎండీవర్ అనే షిప్లో దక్షిణ పసిఫిక్ ఓషన్ వైపు పంపించారు. కెప్టెన్ జేమ్స్ కుక్ మరియు మిగతా సైంటిస్టులు ఈ ట్రాన్సిట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ని దస్తావేజుల్లో యాడ్ చేశారు. అంతటితో వాళ్ల పని పూర్తయింది. అయితే ఇంగ్లాండ్ నేవీ కెప్టెన్ జేమ్స్ కుక్కి ఇంకో దస్తావేజు కూడా ఇచ్చింది. ట్రాన్సిట్ పని పూర్తయ్యాక మాత్రమే ఈ దస్తావేజు ఓపెన్ చేయాలి అని కండిషన్ పెట్టారు. అలా కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత జేమ్స్ కుక్ దాన్ని ఓపెన్ చేశాడు. జేమ్స్ కుక్ అండ్ టీమ్ ఇంగ్లాండ్కు వచ్చే దారిలో ఇంకో పని కూడా చెయ్యాలి అని దస్తావేజులో ఉంది. వీళ్ళ రీసెర్చ్ని ముందుకు నడిపి ద కాంటినెంట్ ఆఫ్ గ్రేట్ ఎక్స్టెంట్ని వెతకడం మొదలుపెట్టారు. ఒకవేళ ఆ ల్యాండ్ని కనిపెడితే దాన్ని కబ్జా చేయాలని బ్రిటన్ ప్లాన్. అది చూడగానే జేమ్స్ కుక్ అండ్ టీమ్ తహితీ టాపు నుంచి బయలుదేరారు. 1769 అక్టోబర్ నెలలో వీళ్ళు న్యూజిలాండ్కి చేరుకున్నారు. యూరోపియన్కి ఇదొక కొత్త ప్లేస్. ఈ ప్లేస్లో కేవలం మవోరీ అనే ట్రైబల్స్ మాత్రమే జీవిస్తూ ఉన్నారు. ఈ ప్లేస్కి చేరుకోగానే కెప్టెన్ జేమ్స్ కుక్ తన దేశ జెండాని ఎగరేశాడు. ఆ తర్వాత షిప్ని పశ్చిమ ఉత్తర దిశగా వెళ్లనిచ్చారు. తర్వాత 1770 ఏప్రిల్లో వీళ్ళు భూమిని బ్యాలెన్స్ చేసే మహాఖండాన్ని కనిపెట్టారు. దీన్నే యూరోప్లో టెర్రా ఆస్ట్రేలియస్ ఇన్కాగ్నిషియా అని పిలిచేవారు. కెప్టెన్ జేమ్స్ కుక్ ఈ మహాఖండం దగ్గరికి కూడా చేరుకుని తన దేశ జెండాని ఎగరేశాడు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ కెప్టెన్ జేమ్స్ కుకే. అలా అని ఆస్ట్రేలియాని కనిపెట్టిన మొదటి వ్యక్తి జేమ్స్ కుక్ కాదు. ఎందుకంటే దాదాపు 50,000 సంవత్సరాల ముందు ఏషియాకి చెందిన ఆదివాసీలు ఆస్ట్రేలియాని చేరుకున్నారు. దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ప్లేస్టోసీన్ అనే చివరి ఐస్ ఏజ్ మొదలైన తర్వాత సముద్రపు నీరు అంతా ఐస్లా మారి 100 మీటర్ల కంటే ఎక్కువ కిందకి వెళ్ళిపోయింది. అందువల్ల సముద్రంలో ఉండే నేల బయటపడింది. ఇందువలనే ఆగ్నేయేషియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఒక సేతు ఏర్పడింది. ఐస్ ఏజ్లో ఉన్న చల్లదనానికి ఈ ఆదివాసీలు ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలో చాలా చోట్ల నీటి అవరోధాలు వాళ్ళని అడ్డుకున్నాయి. ఈ అవరోధాల్ని దాటుకుని వెళ్లేందుకు వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అలా వాళ్ళు నెమ్మదిగా డెవలప్ అవడం మొదలుపెట్టారు. కర్రలతో పడవని తయారు చేయడం నేర్చుకున్నారు. చివరికి వాళ్ళు ఆస్ట్రేలియా చేరుకున్నారు.
ఐస్ ఏజ్ అంతమైన తర్వాత సముద్రాలు వాటి యథాస్థితికి వచ్చేశాయి. దాంతో ఆస్ట్రేలియా మళ్లీ ఐలాండ్గా మారిపోయింది. దాంతో ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలకు సంబంధం లేకుండా ఉంది. ఆస్ట్రేలియా ఎంత భూభాగం అయితే ఉందో అదే పూర్తి ప్రపంచం అని అక్కడి ఆదివాసులు బలంగా నమ్మారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు మార్గం ఏర్పడింది. జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాకు చేరుకునే 125 సంవత్సరాల ముందు అంటే 1644లో నెదర్లాండ్స్ చెందిన యాబెల్ జాన్జూన్ టాస్మన్ అనే నౌకాధికారి పూర్తి ఆస్ట్రేలియా చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ దగ్గరికి చేరుకున్నాడు. ఆ ఐలాండ్కి టాస్మానియా అని పేరు పెట్టాడు. ఈరోజు టాస్మానియా ఆస్ట్రేలియాలో ఒక రాష్ట్రంగా ఉంది. ఈ విధంగా చూస్తే అబెల్ టాస్మన్ జేమ్స్ కుక్ కంటే ముందే ఆస్ట్రేలియాని కనిపెట్టాడు. కానీ ఆస్ట్రేలియాని ముందుగా కనిపెట్టింది ఆగ్నేయేషియా ఆదివాసీ ప్రజలే అవుతారు. ఆస్ట్రేలియాని కనిపెట్టిన తర్వాత జేమ్స్ కుక్ తిరిగి బ్రిటన్కి వెళ్ళాడు. ఆ తర్వాత చాలా బ్రిటిషర్స్ ఆస్ట్రేలియాకి రావటం మొదలుపెట్టారు. వీళ్ళు ఆస్ట్రేలియాని ఒక కాలనీగా మార్చేశారు. బ్రిటన్లో ఉండే కొందరు ఖైదీల్ని కూడా ఆస్ట్రేలియాకి పంపించారు. ఇంతకుముందు ఈ ఖైదీల్ని అమెరికా పంపించేవారు. బ్రిటిషర్స్ నుంచి అమెరికా ఫ్రీడమ్ పొందిన తర్వాత బ్రిటన్ ఈ ఖైదీల్ని ఆస్ట్రేలియాకి పంపించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ కూడా ఆస్ట్రేలియాలో ఉండే 4 మనుషుల్లో ఒక మనిషి యొక్క పూర్వీకులు అపరాధిగా ఉండేవారు. ఆస్ట్రేలియాలో బంగారం ఉంది అని తెలియటంతో 1851 తర్వాత బ్రిటన్కి చెందిన సాధారణ ప్రజలు కూడా ఆస్ట్రేలియాకి రావటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా వ్యవసాయం లాంటి పద్ధతులు ఆస్ట్రేలియాలో డెవలప్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో జీవిస్తూ ఉన్న ఆదివాసీల్ని బ్రిటిషర్స్ నెమ్మదిగా చంపడం మొదలుపెట్టారు. యూరోపియన్స్ ఎలా అయితే అమెరికా యొక్క ఒరిజిన్ రెడ్ ఇండియన్స్ని చంపేశారో అదే విధంగా బ్రిటన్ ఆదివాసీల్ని కూడా చంపడం మొదలుపెట్టారు. బ్రిటిషర్స్ మొదట్లో ఆస్ట్రేలియాకి దక్షిణ భాగంలో న్యూ సౌత్ వేల్స్ అనే ఒక స్టేట్ స్థాపించారు. అక్కడ వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా ఎందరో ఆదివాసీల్ని ఎదుర్కొన్నారు. కానీ ఈ ఆదివాసీలు బ్రిటిషర్స్ని ఎదుర్కోలేకపోయారు. ఒకవైపు బ్రిటిషర్స్ అడ్వాన్స్డ్ వెపన్స్తో ఆదివాసీల్ని చంపడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ తెగ ప్రజలు ఆస్ట్రేలియాలో చాలా తక్కువ మందే ఉన్నారు. కొన్ని సంవత్సరాల ముందు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ విషయంలో అక్కడ ఉన్న ఆదివాసీల్ని క్షమాపణ కూడా కోరింది. 19వ శతాబ్దం చివరిలో అంటే 1891లో ఆస్ట్రేలియాలో ఉన్న 6 రాజ్యాలు కలిసి ఒక సంఘాన్ని ఏర్పరిచాయి. ఆ తర్వాత 10 సంవత్సరాలకి 1 జనవరి 1901న న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా, విక్టోరియా, క్వీన్స్లాండ్, సౌత్ ఆస్ట్రేలియా మరియు వెస్టర్న్ ఆస్ట్రేలియాస్ కలిపి ఒక ఆస్ట్రేలియన్ ఫెడరేషన్ని స్థాపించారు. అందుకు బ్రిటిష్ పార్లమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆస్ట్రేలియా అప్పుడే కొత్త దేశంగా మారటం వల్ల బ్రిటిషర్స్ నుంచి పూర్తి ఫ్రీడమ్ లభించలేదు. బ్రిటిష్ రాయల్ నేవీ ఆస్ట్రేలియా ప్రొటెక్షన్కి చాలా అవసరం. కానీ 2వ ప్రపంచ యుద్ధానంతరం ఆస్ట్రేలియా పైన బ్రిటన్ పట్టు తగ్గింది. 1941 తర్వాత ఆస్ట్రేలియా బ్రిటన్ మీద కాకుండా అమెరికా మీద ఆధారపడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్రిటన్ నుంచి పూర్తిగా ఫ్రీడమ్ పొందింది. ఆస్ట్రేలియా యొక్క నేషనల్ యానిమల్ కంగరు. దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటంటే కెప్టెన్ జేమ్స్ కుక్ ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ముందుగా ఈ యానిమల్ని చూశాడు. చూసిన వెంటనే ఇదేంటి అని లోకల్ ఆదివాసీని అడిగాడు. అప్పుడు ఆదివాసీ కంగరు అని చెప్పాడు. ఈ పేరుని జేమ్స్ కుక్ తన డైరీలో రాసుకున్నాడు. నిజానికి ఆదివాసీ తన భాషలో కంగరు అని చెప్పాడు. కంగరు అంటే ఐ డోంట్ నో అని అర్థం వస్తుంది. కానీ జేమ్స్ కంగరు అనేది తాను చూసిన యానిమల్ పేరు అని డైరీలో రాసుకున్నాడు. తర్వాత జరిగిన రీసెర్చ్లో కంగరు అంటే ఐ డోంట్ కాదు అని బ్లాక్ యానిమల్ అని తెలిసింది. బ్లాక్ కంగరూని ఆస్ట్రేలియా యొక్క ఆదివాసులు గుంగరు అని కూడా అంటారు. కానీ కెప్టెన్ జేమ్స్ కుక్ ఈ గుంగరును కంగరుగా మార్చేశాడు. అలా ఇప్పటికీ ఆ జంతువుని కంగరు అని పిలుస్తూ ఉన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.